హాయ్ ఫ్రెండ్స్, చిత్రం బలారే విచిత్రం అంటూ ఎన్టీఆర్ సరసన తన నటనతో అలరించిన ఆమె అందచందాలతో అలరించి తనకంటూ ఒక పేరు స్థాయిని ఏర్పరచుకున్న నటి ప్రభగారు. అప్పటికి ఇప్పటికీ ఆమె అందం తగ్గకున్న మేటి నటులతో నాటి నటులతో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆమె సినిమా జీవితం గురించి, కెరీర్లో చేతు అనుభవాలు, చిన్నప్పుడే భర్తను కోల్పోవడం, ఎంతో టాలెంట్ ఉండి టాప్ హీరోయిన్ అవ్వకపోవడానికి గల కారణాల గురించి నేడు విపులంగా తెలుసుకుందాం. సో వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రభగారి పూర్తి పేరు కోటి సూర్యప్రభ. ఈమె 1958 అక్టోబర్ 20న తెనాలిలో సుబ్రహ్మణ్యం రమణమ్మ దంపతులకు జన్మించారు. ఈమెకు 2 అన్నయ్యలు ఉన్నారు. ప్రభగారు చిన్నప్పటి నుండి సినిమాపై ఎంతో ఆసక్తిగా ఉండేవారట. ప్రభగారి అమ్మగారు ప్రభగారు ఖాళీగా ఉండకున్నా డాన్స్, మ్యూజిక్ అంటూ ఏదోటి నేర్పిస్తూ ఉండేవారు. ఈమెకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం ఉండటంతో కూచిపూడి నేర్చుకున్నారు. ఒక పక్క డాన్స్ నేర్చుకుంటూ సినిమాలోకి ట్రై చేసేవారు. తన 15వ ఏట నీడలేని ఆడది అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. సినిమాలో నటిస్తుండగానే మరోవైపు సాంప్రదాయ నృత్యంలో కళాకారులుగా ఉండేవారు. అమెరికాలో దాదాపు 40 నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఇక సినిమా విషయానికి వస్తే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, మురళీమోహన్, కృష్ణంరాజు, చంద్రమోహన్ వంటి వారితో నటించారు. ఇక చంద్రమోహన్ మొత్తం 18 సినిమాలు, మురళీమోహన్తో 16 సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో నటించారు. ఇలా మొత్తం 120 చిత్రాలలో నటించారు. ముఖ్యంగా 1970 నుండి 1980 వరకు పలు సినిమాల్లో బిజీగా ఉండేవారు. ఆమె 1988లో సాఫ్ట్వేర్ ఇంజనీర్తో పెళ్లి చేసుకున్నారు. ఇటు ఫ్యామిలీ లైఫ్, అటు సినిమా లైఫ్ హ్యాపీగా సాగుతున్న సమయంలో 1999లో భర్త మరణించారు. ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. పెళ్ళైన కొంతకాలానికే ఇలా జరగడంతో ఆమె కుంగిపోయారు. ఆ కారణంతో కొంతకాలం గ్యాప్ ఇచ్చారు. తన నటన, నృత్యం తనని మళ్ళీ నటన వైపు దృష్టి మళ్లించాయి. ఒక సినిమా షూటింగ్ సమయంలో కారుకు యాక్సిడెంట్ అవ్వడంతో ఆ కాళ్ళ మీద రెడిటర్లో ఉన్న వాటర్ వచ్చి పడటంతో 2 కాళ్ళు కాలిపోయాయి. తలకు గాలమయ్యి స్పృహ కోల్పోవడంతో అందరూ చనిపోయింది అని అనుకున్నారు. 2 నెలల బెడ్ రెస్ట్ తరువాత మళ్ళీ నార్మల్ స్థితికి రావడం, తన కాళ్ళు కాలిపోవడం వల్ల నాట్యానికి సహకరించడంతో ఇక నాట్యానికి నా జీవితం అంకితమని నిర్ణయించుకున్నారు. 1974లో కెరీర్ స్టార్ట్ చేసిన ప్రభగారు 2009 వరకు కెరీర్ సాగిస్తూ ఉన్నారు. ఇక 1977లో ఎన్టీఆర్ గారితో దానవీర సూరకర్ణలో నటిస్తున్నప్పుడు ఆమె ఎంతగానో భయపడ్డారు. వృత్తి పట్ల గౌరవంతో ఉన్న అన్నగారు సరసన చెయ్యటం ఎంతో అదృష్టం అంటుంటారు. ఈమెకు జయప్రద, జయసుధ, రాధిక వంటి మంచి స్నేహితులు ఉన్నారు. ఆవిడకి ఎంతో ఇష్టమైన సావిత్రి గారితో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు వేస్తుండేవారు ప్రభగారు. సెకండ్ ఇన్నింగ్స్ కూడా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఈమె 3 నంది అవార్డులు కూడా వచ్చాయి. సినీ పరిశ్రమలో ఎంతో తెలివిగా, లౌక్యంగా, క్రమశిక్షణతో ఉండి ఎన్నో అవకాశాలు మనకు వస్తాయి అని ఆమె ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. ఈమె చాలా టీవీ సీరియల్స్లో కూడా నటించారు. ఇలానే సినిమాలు చేస్తూ ఈమె మనల్ని అలరించాలి అని కోరుకుందాం. సో ఫ్రెండ్స్, విన్నారుగా. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.